నీట్ రీ ఎగ్జామ్ ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. రీట్ ఎగ్జామ్ సురక్షితంగా జరిగేందుకు ఎన్టీఏ సిఫార్సుతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22న టెలిగ్రామ్ పై బ్యాన్ విధిస్తూ ప్రకటన చేస్తుంది. నీట్ రీ ఎగ్జామ్ ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పని నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీట్ యూజీ పరీక్ష పేపరు లీకేజ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద దుమారం రేపిన పరిస్థితి కాబడుతుంది. అప్పుడే ఎగ్జామ్ సంబంధించినటువంటి క్యాన్సిల్ చేశారు. పూర్తిగా మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని చెప్పారు. అయితే రీ ఎగ్జామ్ ఈ నెల 21న ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నీట్ పరీక్ష సురక్షితంగా నిర్వహించేందుకు ఎన్టీఏ సిఫార్సుతో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఏదైతే టెలిగ్రామ్ ఉంటుందో టెలిగ్రామ్ పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఆంక్షలు పెడుతూ టెలిగ్రామ్ 22 వరకు కూడా నిషేధిస్తున్నట్టుగా అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపిన పరిస్థితి కాబట్టి, ఎందుకంటే టెలిగ్రామ్ సంబంధించినటువంటి దీని ద్వారా ఎక్కువ లీకేజ్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేయడంతో కూడా గతంలో ఏవైతే లీకేజ్ జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఆందోళన రేపిన పరిస్థితి కాబట్టి, అది కాకుండా ఇప్పుడు కూడా చర్చగా మిగిలిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈసారి నీట్ పరీక్ష చాలా తెలివిగా పెట్టాలి, పూర్తి స్థాయి కూడా ఎక్కడ కూడా ఈ లీకేజ్ పర్వం లేకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే టెలిగ్రామ్ ఉంటుందో టెలిగ్రామ్ అయితే భారత ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ 22 వరకు కూడా దీన్ని నిషేధిస్తున్నట్టుగా అయితే ఒక సిఫార్సు అయితే చేసిన పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ సంబంధించిన కొన్ని నిషేధాలు పెట్టింది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే టెలిగ్రామ్ పూర్తి స్థాయిలో కూడా నిషేధిస్తున్నట్టుగా సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి మనం చూస్తూ ఇప్పుడు రీ ఎగ్జామ్ తయారీకి సంబంధించిన పేపరు ఎవరైతే తయారు చేసినా వాళ్ళని ముందుగానే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఒక రాజస్థాన్ ప్రాంతంలో లాక్డౌన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పేపర్ తయారు చేసి రీ ఎగ్జామ్ సంబంధించిన తయారు చేసినటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే రాజస్థాన్ ప్రాంతాల్లో లాక్డౌన్ చేశారు. వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా ఎవరిని కూడా బయటకు రాకుండా సురక్షితంగా వాళ్ళని ఆ పూర్తి స్థాయి కూడా ప్రభుత్వమే కాపాడుతుంది. వాళ్ళని ఎక్కడ ఎవరికి తెలియకుండా ఒక లాక్డౌన్ అయితే చేశారు వాళ్ళందరినీ కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా దీనికి సంబంధించినట్టు ఏవైతే ఎగ్జామ్స్ కి హైటెక్ పద్ధతిలో ఉపయోగిస్తున్నారో పేపర్ లీకేజ్ కి పాల్పడుతున్నారో అలాంటి చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి టీఎన్ఏ ఒక నివేదిక ఇవ్వకూడదు. టీఎన్ఏ సిఫార్సు తోటి అయితే దీనికి టెలిగ్రామ్ ను నిషేధిస్తున్నారు. ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈసారి నీటి ఎగ్జామ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి లీకేజీలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్స్ అందులో ఇది రీ ఎగ్జామ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి చెప్పడంతో కూడా ఎగ్జామ్స్ మొత్తం కూడా దానికి సంబంధించిన రిజల్ట్ నిలిపివేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఎగ్జామే లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్నారు. రీ ఎగ్జామ్ ఫీజు లేకుండా కూడా కేంద్రం నిర్ణయిస్తున్న పరిస్థితి కాబట్టి కేంద్రం పెడుతున్నట్టు ఎగ్జామ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కూడా విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతానికైతే టెలిగ్రామ్ మొత్తం కూడా నిలిపేస్తున్నట్టు, దాని మీద ఆంక్షలు ఉన్నట్టు కూడా భారత ప్రభుత్వం అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థాంక్యూ నవీన్. నీట్ రీ ఎగ్జామ్ ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. నీట్ పరీక్ష సురక్షితంగా జరిగేందుకు ఎన్టీఏ సిఫార్సుతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.